పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. ఏపీలోని కర్నూలులో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులు భయపెట్టాయి. భారీ ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు వృక్షాలు నేలకొరిగాయి. హోర్డింగులు ఫ్లెక్సీలు రోడ్డుపైన పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగరంలో చీకట్లు అలుముకున్నాయి. ప్రజలు అల్లాడిపోయారు. ఇక ఈదురుగాలులకు కల్లూరు మండలము పందిపాడు వద్ద ఆటోపై విద్యుత్ స్తంభం పడ్డంతో కల్లూరుకు చెందిన ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఆటోలో ఉన్న ప్రయాణికులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ దారుణమైనటువంటి వర్ష బీభత్సానికి అక్కడున్న ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఒకవైపు ఉదయం పూట భారీ వర్షాలు, భారీ ఎండలు, మరొక వైపు ఊహించని విధంగా వస్తున్నటువంటి ఈ వర్షాలు, రెండో రకమైనటువంటి భిన్న వాతావరణంతో ప్రజలందరూ కూడా ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. ఒకవైపు మధ్యాహ్నము ఊహించని విధంగా పెరిగిపోతున్నటువంటి ఎండల తాపం ఒకవైపు అయితే, ఈ ఊహించని విధంగా వస్తున్నటువంటి వర్ష బీభత్సం, ఉరుములు మెరుపులతో వస్తున్నటువంటి ఈ భీకరమైనటువంటి ప్రకృతి ప్రకోపం మరొక వైపు. దీంతో కర్నూలు జిల్లాలో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడ చూస్తున్న విజువల్లో చాలా స్పష్టంగా అక్కడ గాలి తీవ్రత ఎంత వేగంగా ఉంది అంటే చెట్లన్నీ కూడా అక్కడ అల్లకల్లోలంగా మారినటువంటి దృశ్యాలు. రోడ్డు మీద నడుచుకు వెళ్తున్నటువంటి వారికి కూడా ఆ గాలికి ఎక్కడ పడిపోతామో, ఎక్కడ గాల్లో ఎగిరిపోతామో అనేటువంటి భయాందోళన కలిగించేటువంటి వాతావరణం అక్కడ కనిపించింది. దీంతో అనేక చోట్లల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి, విద్యుత్ వైర్లు తెగిపోయాయి, మిగతా కేబుల్స్ కూడా అన్నీ కూడా తెగిపోయాయి, చెట్ల కొమ్మలు కూడా విరిగిపడ్డాయి. ఈ కారణంగానే ఒక ఆటో డ్రైవర్ ఇక్కడ మృతి చెందినటువంటి దారుణమైనటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. కల్లూరుకు చెందినటువంటి ఆటో డ్రైవర్ అతను విద్యుత్ స్తంభం మీడ పడడంతో అక్కడికక్కడ మరణించారు, మృతి చెందాడు. మిగతా ప్రయాణికులు అందులో ఉన్నటువంటి వాళ్ళు త్రుటిలో తప్పించుకున్నారు. కానీ లేకుంటే వారు కూడా ప్రాణాలను దక్కేటువంటి పరిస్థితి లేకుండా మారింది. అంత దారుణమైనటువంటి గాలి హోరు, ఉరుములు, వర్ష బీభత్సం అనేది అక్కడ కొనసాగింది. అక్కడ దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక బయట కూర్చున్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ షెల్టర్స్లో పరిగెత్తి అక్కడ దాక్కునేటువంటి ప్రయత్నాలు చేశారు. విపరీతమైన వచ్చినటువంటి గాలి దుమారానికి అనేక మంది తమ ప్రాణాలను అరిచేతులు పెట్టుకుని బయటకు వెళ్ళినటువంటి సందర్భం. ఏదేమైనా వాతావరణ నిపుణులు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఒకవైపు ఎండ తీవ్రత, మరొక వైపు ఊహించని విధంగా వస్తున్నటువంటి ఈ వర్ష బీభత్సము, ఉరుములు మెరుపులతో కూడినటువంటి గాలి హోరు ప్రజలని వారి ప్రాణాలను హరించేటువంటి విధంగా మారింది. కాబట్టి ఇలాంటి వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇళ్లలో నుంచి బయటకు రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీదకి రాకూడదు, తగిన జాగ్రత్తలు తీసుకోండి అంటూ కూడా సూచిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఏపీలో జరిగినటువంటి ఈ బీభత్సం అయితే తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది.